ఏదైనా ఛానల్లో మాట్లాడాలంటే ఈ నెంబర్ పెట్టి మాట్లాడాలని, అలాగే అక్కడ 14 నెంబర్ ఛానల్లోని ప్రతి ఒక్కరికి అదో కోడ్ అనేది ఉంటుంది. వాళ్ళకి వెంటనే మన ఇండియన్ నేవీ వాళ్ళు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఆ రోజు మనం దురదృష్టకరం ఏంటంటే మన ఇండియన్ నేవీ వాళ్ళు కూడా అక్కడ మన సమయానికి లేరు. అలాగే మనది 370 మైళ్ళు మన బోర్డరు, అనుకోకుండా 375 మైల్లోకి వెళ్ళారు. మినిమం 5 మైళ్ళు దాటడం వల్ల బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది తెలియక జరిగింది. రాత్రిపూట కూడా ఇది ఏంటంటే మహాసముద్రంలోనే ఈ అంత వెళ్తురే ఉండదు, చీకట్లో చీకట్లో, దానివల్ల తెలియక వెళ్ళిపోయారు మత్స్యకారులు. సో ఇలాంటివి అనేది మా మత్స్యకారుల విషయంలోనంటే నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మాకు ఎటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి సమాచారం ఉండదు. మాకు ఏం జరిగినా ఒకవేళ అనుకోకుండా అక్కడ బోటు తిరగబడిపోయినా సమాచారం ఉండదు, ఒకవేళ మనుషులకి ఏదైనా అయినా సమాచారం ఉండదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల మీద ఏంటంటే కొన్ని చర్యలు తీసుకొని మత్స్యకారుల పట్ల ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి తగిన జీపీఎస్లు లేదంటే లొకేషన్ షేర్ చేసేటట్లుగా ఒక ఏదైనా టెక్నాలజీని తీసుకొచ్చి మత్స్యకారులకు అనేది చేస్తే బాగుంటుంది. సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితాలు ప్రతిరోజు దినదిన గండంగానే ఉంటాయి. మనకి కనిపించినంత అందంగా అయితే సముద్రం ఉండదు, కానీ సముద్రం మీదకి వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.